అరెస్టు అనేది ఎంత దౌర్భాగ్యం అంటే సినిమాకెళ్ళి చనిపోవడం అనేది ఓన్లీ భారతదేశము మరియు మన తెలుగు రాష్ట్రాలలోనే చూస్తుంటుంటాం. అసలు ఇక్కడ ఒక బాధితులు పక్కన ఉండక మొత్తం కూడా ఇప్పుడు అల్లు అర్జున్ మొత్తం కూడా ఏదో సినిమా వర్గం కూడా మొత్తం పోయి వాళ్ళని పరామర్శించిన పరిస్థితి ఉంది. ఇక్కడ నిజంగా ఎవరన్నా ఒకవైపు ఉండాలంటే అది బాధిత రేవతి కుటుంబం సైడ్ ఉండాలి తప్ప మళ్ళీ ఇక్కడ ఏదో సింపతి కదా ఏదో జైలుకి వచ్చి స్వతంత్ర పోరాటం చేసి జైలుకి పోయి వచ్చి నట్టు హైప్ క్రియేట్ చేసి ఆయన పరామర్శిస్తున్న పరిస్థితి ఉంది. ఆయన ప్రకటించిన అయితే 25 లక్షలు అయితే ప్రకటించిండో ఇప్పటి వరకు కూడా ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణం ఏదైతే ఆయన 25 లక్షలు ప్రకటించాడో దాన్ని కాదు మేము డిమాండ్ చేసేది. ఆయన దాదాపు 300 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకొని దాంట్లో ఇప్పటికి 1500 కోట్లు ఏదో అసిమ్లాక్ మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఒక వసూలు చేసిందని వస్తున్న పరిస్థితి. కాబట్టి 25 లక్షలు కాదు దాదాపు 2 కోట్ల రూపాయలు కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఒక రేవతి చనిపోయింది, వాళ్ళ కొడుకు ఇప్పటికి కూడా వాళ్ళ హెల్త్ బులెటిన్ అంటే హెల్త్ సమస్య అది ఇప్పటికీ క్లారిటీ రావలేదు, కోమాలో ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి దాదాపు 2 కోట్లు ఇస్తేనే వాళ్ళకి న్యాయం జరుగుతుందని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు విచారణ తర్వాత మళ్ళీ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. విచారణ ఇప్పుడు చట్టం అనేది అందరికి సమానంగా వర్తించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బును బట్టో కులాన్ని బట్టో మతాన్ని బట్టో చట్టం అనేది కొంత పరిమితం అవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే పోలీసులు కూడా దీనిపైన సమగ్రంగా విచారించి ఏదైతే దీనికి అల్లు అర్జున్ నిజంగా బాధ్యుడు అయితే నిజంగా అల్లు అర్జున్ పైన విచారణ చేసి అతను విచారణలో దోషి అని తేలిస్తే అతని పైన శిక్ష తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాము. అల్లు అర్జున్ టాపిక్తో 6 గ్యారెంటీలు మర్చిపోతారా? కంపల్సరీగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధానంగా ఉపయోగపడింది 6 గ్యారెంటీలు. దాంతోపాటు 7వ గ్యారెంటీ ఏంటంటే మేము మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు కాబట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని మేము పునరుద్ధరిస్తామని అది 7వ గ్యారెంటీకి తీసుకొచ్చారు. ఈ 6 గ్యారెంటీ అంటే 7 గ్యారెంటీలు కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా అమలు కాని పరిస్థితి ఉంది. అంటే 6 గ్యారెంటీలో 6 గ్యారెంటీలే కానీ అందులో 13 అంశాల వరకు ఈరోజు ఉన్న పరిస్థితి ఉంది. ఆ 13 అంశాలలో అంటే ఫ్రీ బస్సు ఒకటి అమలవుతుంది, ఏదో గ్యాస్ సబ్సిడీ అని అది కొంతమంది ఇస్తున్నారు, ఇవ్వట్లేదు. ఆ కరెంటు 200 యూనిట్ల వరకు ఫ్రీ అనేది ఇస్తున్నారు. ఎంతవరకే ఉన్నాయి కానీ ఏదైతే ఇప్పుడైతే 6 గ్యారెంటీలు అవి సంపూర్ణంగా అమలు పరచట్లేదు. కాబట్టి ఈ 6 గ్యారెంటీలు కూడా పక్కకు పోయే విధంగా ఈరోజు అనేక సమస్యలు రాష్ట్రంలో దేశంలో ఉన్నా కూడా ఇది ప్రధాన సమస్యగా ఈరోజు అల్లు అర్జున్ ఈ సంధ్యా థియేటర్లో జరిగిన ఘటన ముందుకు తీసుకొస్తున్నారు. కాబట్టి ఆ 6 గ్యారెంటీల్ని ఒక మర్చిపోయే విధంగా చేసే విధంగా ఈ ఇష్యూ అనేది బయటికి రావడం జరిగిందని మేము కోరుతాం. అంటే మనం కూడా ఇది పొలిటికల్ కనుక, ఎందుకంటే ఇప్పుడు ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం వెనుక కూడా అంటే ఎంతటి వారినైనా సరే ఈ ప్రభుత్వం శిక్షిస్తుందనే ఒక ఉద్దేశంతో అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ చుట్టూ కూడా కొంత ఈ ఫార్ములా ఈ రేసులో కొంత అవినీతి జరిగిందని చెప్తున్నారు. కాబట్టి దానిపైన కూడా కొంత సమగ్రంగా విచారణ జరిపి అసలు ఏం జరిగింది, ఫార్ములా ఈ రేసులో ఎంత ముడుపులు చెల్లించాయి, అసలు ఎంత దానికి వచ్చిందని దానిపైన కూడా సమగ్రం విచారణ జరిపించి ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకుపోవాలని కేటీఆర్ విషయంలో కూడా మేము డిమాండ్ చేస్తాం. రేవంత్ రెడ్డి ఏడాది పరిపాలనపై మీ అభిప్రాయం? గత ప్రభుత్వం ఏదైతే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే అవినీతికి పాల్పడిందో దానికి వ్యతిరేకంగా సకల జనులు అంతా కూడా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి కాంగ్రెస్ దానికి వచ్చింది. ఈ ఏడాది పాలన అంతా కూడా కొంత దీన్ని ఎలాంటి ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా మీ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తామన్నాడో ప్రజాస్వామ్యం లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. ఎందుకంటే ఎటు చూసిన ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఈయన కాలంలోనే పోలీసులు స్ట్రైక్ చేశారు, రైతులు స్ట్రైక్ చేశారు, ఇంకా మహిళలు స్ట్రైక్ చేశారు, ఇంకా లగచర్ల లాంటి ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా చాలా వస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రేవంత్ సంవత్సరం పరిపాలన కూడా ఇది మొత్తం కూడా బూడిదల పోసిన పన్నీర్ లెక్కన అవుతుందని మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. అల్లు అర్జున్ అనే ఒక సినిమా హీరో అక్కడ ఆర్టీసీ ఎక్స్ రోడ్లో పర్మిషన్ తీసుకొని అక్కడ వచ్చేది ఉండే, కానీ ఆయన డైరెక్ట్ రావడం వల్ల అక్కడ తొక్కిసలాటలో ఒక ప్రాణం బలైపోయిన పరిస్థితి ఉన్నది. అయినా కానీ కనీసం ఆమెను పరామర్శించకుండా అక్కడ సినిమా హీరోలు కూడా వెళ్ళి అల్లు అర్జున్ని పరామర్శించారు, కానీ ఆ రేవతిని పరామర్శించని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. రాష్ట్రంలో అనేక సమస్యలు, విద్యారంగ సమస్యలు, రైతుల సమస్యలు, ఇంకా ప్రజల సమస్యలు వదిలేసి ఈ అల్లు అర్జున్ చుట్టూ ఈ మీడియా ఛానళ్ళు రాష్ట్రమంతా అల్లు అర్జున్ ఇష్యూ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది.
రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, విద్యారంగ సమస్యలు, ప్రజా రైతు సమస్యల మీద కూడా మాట్లాడాలని, ఆ ఇష్యూలకు సంబంధించి కూడా మీడియా ఛానళ్ళు జర్నలిస్టులు వివరించాలని తెలియజేస్తున్నాం. తర్వాత అల్లు అర్జున్ని మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఏమన్నా ఉంటుందా? అంటే విచారణ మనము చెప్పలేము. విచారణ జరిగిన తర్వాత పోలీసులు దాన్ని డిసైడ్ చేస్తారు. ఖచ్చితంగా అల్లు అర్జున్ సంఘటన పైన నిష్పక్షపాతంగా విచారణ జరిపించి ఆయన దోషిగా తేలితే ఆయనకు కూడా అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ ఇష్యూ కూడా సీరియసే కాబట్టి, ఒక ప్రాణం బలైంది కాబట్టి ఖచ్చితంగా దాని మీద విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు రాష్ట్రంలో ఉన్న సమస్యలు కేవలం అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి అల్లు అర్జున్ మీద చర్యలు తీసుకునే మేము ప్రభుత్వం ప్రజాపాలన మేము నిజంగా అరెస్టులు చేపిస్తామని ఒక బూచిగా చూపించి మీరు అన్నట్టుగా 6 గ్యారంటీలను కూడా పక్కకు పెట్టిన పరిస్థితి కూడా ఉన్నది. ఖచ్చితంగా అల్లు అర్జున్ ఇష్యూ పైన కూడా స్పందించాలి. దాంతోపాటు 6 గ్యారంటీలు ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను, విద్యారంగ సమస్యలను కూడా పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ ఫ్యామిలీ లాంటి ఫ్యామిలీస్ ఇట్లా మూవీకి వచ్చి ఇట్లా బలవుతారు కదా, అందరికీ ఏం చెప్తారు ఒక కామన్ మ్యాన్? అంటే సినిమాలు చూడండి, మీ వినోదాల కోసం చూస్తే బాగుంటుంది, కానీ ప్రాణాల మీదకి తెచ్చుకొని హీరోల కోసం ఆరాటపడి ప్రాణాల మీదకి తెచ్చుకొని ప్రాణం ఇవ్వడం సరైనది కాదని మేము తెలియజేస్తున్నాం. కేటీఆర్ అరెస్ట్ అని అంటున్నారు. అది పొలిటికల్ స్టేట్మెంటే తప్ప నిజంగా ఇంతకుముందు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మేము అధికారం వచ్చిన తర్వాత కాళేశ్వరంలో అవినీతి జరిగింది, ఇంకేదేదో అవినీతి జరిగింది, ఇవన్నీ ఎంక్వైరీ జరిపించి కేటీఆర్ని వాళ్ళని జైలుకు పంపిస్తామని మాట వరుసకే చెప్పడం తప్ప నిజంగా వాటిపైన విచారణ జరిపించి అరెస్టు చేసే పరిస్థితి అయితే లేదు. ఈ రాజకీయ ఎత్తుగడగానే మేము భావిస్తూ ఉన్నాం. నిజంగా కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా ఏదన్నా ఇష్యూలలో తప్పు చేస్తే నిజంగా విచారణ జరిపించి వాళ్ళను అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం.